అతను మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి ఆశపరుడు కనుక మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాను. నీకు ఏదైనా ఎక్కువ ఉంటే అతి చేస్తావు, బాగా ఓవర్ యాక్షన్ చేస్తావు, బాగా అతి ఉంటుంది ఒకడికి. ఆ మిక్కిలి వాడి దగ్గర డాలర్ డబ్బు ఉంది, యవనస్తుడే కదా. ఈరోజు ఐటీ కంపెనీల్లో, అక్కడ ఆ కంపెనీ, ఈ షాపులో, దాంట్లో దీంట్లో పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారు వ్యాపారాలు చేసి. నీ వ్యాపారాలు తీసుకెళ్ళి బొందలో పెట్టు, దేవుడి దగ్గర మాట్లాడతాడు దేవుడి నీతో. అవసరం లేదు, ఎవడికి కావాలని యొక్క వ్యాపారం, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడి నీతో మాట్లాడతాడు. అది యవనస్తుడు వచ్చాడు. దేనికోసం వచ్చాడు? పరలోకంలో ప్లేస్ కావాలని వచ్చాడు. ప్లేస్ కావాలంటే టక్కనివ్వడు దేవుడు నీకు. ముందు నిన్ను స్కాన్ చేస్తాడు, నీలో ఎన్ని జబ్బులు ఉన్నాయో. నీ యొక్క జబ్బుకి పరమ వైద్యుడి వైద్యం ఇచ్చును కాక. నిన్ను స్కాన్ చేస్తాడు. చాలా ప్రాముఖ్యం ఇది మన జీవితంలో. మనము ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాల్ని బయటికి తీసుకొచ్చి మనం పశ్చాత్తాపడదాము గాక. అడుగుతావా దేవుణ్ణి?